నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కోతులారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోకబత్తి వివేకానంద సాగిస్తున్న నిధుల ఫోర్జరీ, ఆర్థిక అక్రమాలు మరియు విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆయన్ను విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ మరియు చరణ్యశ్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మహా నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా చరణ్యశ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు దోమలపల్లి గోపి, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బోల్గూరి ముఖేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను కాజేసేందుకు మహిళా టీచర్ సంతకాలను ఫోర్జరీ చేశారని, చిన్నారి విద్యార్థినుల పట్ల కీచక చేష్టలకు పాల్పడినట్లు పక్కా ఆర్టీఐ అధికారాలు ఉన్నాయన్నారు। గతంలో ఎంఈఓ విచారణ జరిపిన డీఈఓ ఆఫీస్ నుండి 2 మెమోలు వచ్చినా హెచ్ఎం తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। వెంటనే సదరు హెచ్ఎంను సస్పెండ్ చేయకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని, అలాగే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్, మానవ హక్కుల కమిషనర్లను ఆశ్రయిస్తామని హెచ్చరించారు। అనంతరం డీఈఓ కార్యాలయం అధికారులకు సమగ్ర వినతి పత్రం అందజేశారు। ఈ ఆందోళన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, చరణ్యశ్రీ ఫౌండేషన్ సభ్యుల జనపాల శ్రీశైలం, తరుణ్, హరికృష్ణ, సందీప్, ప్రసాద్, జేఏసీ ప్రతినిధులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు। కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ మరియు చరణ్యశ్రీ ఫౌండేషన్ గారు మీరు చేస్తున్న కార్యక్రమం గురించి వివరించాల్సిన కోరుతున్నాను। నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారు పోకబత్తి వివేకానంద గారు ఫోర్జరీ సంతకాలు, అవినీతి అక్రమాలు, ఆడపిల్లలపై అనుచిత ప్రవర్తన మా గ్రామస్తుల నుంచి మాకు అందిన సమాచారంతో మేము ఆర్టీఐ చేసి కావాల్సిన సమాచారం అక్కడ ఉన్న అవినీతిని మేము తీసుకొని కలెక్టర్ గారికి, డిఈఓ గారికి ఒక అవినీతి ఆరోపణల మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది। ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి చర్య తీసుకోపోగా డిఓ గారు స్పందించడం లేదు। దాని గురించి ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము। ఇప్పటికి కూడా డిఓ గారు స్పందించి చర్య తీసుకోకపోతే మేము కలెక్టరేట్ ధర్నా కూడా మేము పిలుపునిస్తామని కోరుతున్నాం।